హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. సో ఈరోజు ఏంటంటే ఇన్వర్క్ పైప్ లైన్లో మనం ఇప్పటిదాకా సో ఏడిఎఫ్ ఉన్న పైప్ లైన్ కాల్ చేసినాం అండ్ సినాప్స్ ఎనలిటిక్స్ ఉన్న పైప్ లైన్ కాల్ చేసినాం. బట్ ఫ్యాబ్రిక్ లో ఉన్న పైప్ లైన్ అయితే మనం కాల్ చేయలేదు అనమాట. అంటే అది ఎలా కాల్ ఏంటనేది మనం అయితే చెప్పలేదు. సో ఈ రోజు మనం దాని గురించి అయితే డీటెయిల్ గా సో ఫస్ట్ ఒక డమ్మీ పైప్ లైన్ క్రియేట్ చేసి ఆ పైప్ లైన్ ని ఇన్వోక్ పైప్ లైన్ యాక్టివిటీ ద్వారా మనకి మూడు ఆప్షన్స్ ఉంటాయి కదా, ఫ్యాబ్రిక్, ఏడిఎఫ్, సినాప్స్ అని. సో ఆల్రెడీ ఏడిఎఫ్, సినాప్స్ చూసాం కాబట్టి ఫ్యాబ్రిక్ లో ఎలా కాల్ చేయాలంటే చూద్దాం. ఓకే, సో డెమో సో పేరు ఏదైనా ఎంచుకోవచ్చు, క్రియేట్. ఓకే, సో మనకి పైప్ లైన్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, సో జస్ట్ నేను డమ్మీ యాక్టివిటీ రీడ్ చేస్తాను. సో వెయిట్ యాక్టివిటీ లేదా సో వేరియబుల్స్ అని యూజ్ చేసుకోవచ్చు అనమాట. మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలా. సో నేను ఒక రెండు వేరియబుల్స్ క్రియేట్ చేస్తాను. ఈఎం అయింది, ఇంటీజర్. ఓకే, సో పేరు మారుతాం ఇక్కడ. డెమో, గో టు సెట్టింగ్స్. ఓకే, దాట్స్ ఇట్. సో ఇక్కడ నేను ఒక పైప్ లైన్ క్రియేట్ చేశాను. ఆ పైప్ లైన్ సెట్ వేరియబుల్ యాక్టివిటీ యూజ్ చేశాను అనమాట. ఇక్కడ నేను ఏం బిజినెస్ లాజిక్స్ ఏం చేయడం లేదు, జస్ట్ ఒక డెమో పైప్ లైన్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో జస్ట్ రన్ చేద్దాం. అఫ్ కోర్స్ ఇది ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతుంది. సో ఇన్ ప్రోగ్రెస్. ఓకే, సక్సెస్. సో మీరు చూడొచ్చు వేరియబుల్ నేమ్, దాని యొక్క వాల్యూ. అయితే ఇది మనం ఎక్కడుంది ఈ పైప్ లైన్? విత్ ఇన్ ఫ్యాబ్రిక్ వర్క్ స్పేస్. ఓకే, ఓకే, లెట్స్ గో టు ద అనదర్ విండో. సో ఇక్కడ మూవ్ పైప్ లైన్ తీసుకున్నాను, డేటా పైప్ లైన్. సో జస్ట్ ఆల్ అనదర్ అనదర్. ఓకే, సో పేరు ఏదైనా ఎంచుకోవచ్చు, నథింగ్ విల్ హ్యాపెన్. ఓకే, లోడ్ అవుతుంది, లెట్స్ వెయిట్. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి నేను మనకి ఇన్వోక్ పైప్ లైన్ లెగసీ, ఇన్వోక్ పైప్ లైన్ సో ప్రివ్యూ ఉంది కదా. సో ఈ లెగసీ పైప్ లైన్ లో మీరు ఏం చేయొచ్చు అంటే సో ఫ్యాబ్రిక్ వర్క్ స్పేస్ లో ఏదైతే పైప్ లైన్స్ ఉంటాయో వాటిని మాత్రమే కాల్ చేయొచ్చు. ఓకే, సో ఇది లెగసీ కాబట్టి నో నీడ్ టు యూస్. ఇది మనకి లేటెస్ట్ అన్నమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సో ఫస్ట్ పేరు మారుతాం. సెట్టింగ్స్కి వెళ్దాం. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఫ్యాబ్రిక్ ఉంది, అజూర్ డేటా ఫ్యాక్టరీ ఉంది, సినాప్స్ ఉంది. అయితే మీరు అబ్జర్వ్ చేస్తే సినాప్స్ గురించి ఆల్రెడీ చెప్పాను అండ్ ఏడిఎఫ్ గురించి ఆల్రెడీ చెప్పాను. చూడండి, కనెక్షన్స్ కూడా ఎస్టాబ్లిష్ అయినాయి అనమాట. ఓకే, సో బట్ ఫ్యాబ్రిక్ గురించి నేనైతే చెప్పలేదు అనమాట. ఓకే, సో సో ఫస్ట్ మూవ్. లోడ్ అవుతుంది, నెక్స్ట్. ఓకే, సో ఇక్కడ ఫ్యాబ్రిక్ డేటా పైప్ లైన్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేద్దాం. సో కనెక్ట్. ఓకే, సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో మనం వర్క్ స్పేస్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఫ్యాబ్రిక్, డెమో, డిపార్ట్మెంట్, సేల్స్, సోన్స్. బట్ మనకి ఈ వర్క్ స్పేస్ లో ఏదైతే ఇప్పుడు మనం డిపెండ్ చేస్తున్నామో ఫ్యాబ్రిక్ డెమో డేటా అనే వర్క్ స్పేస్ లో పైప్ లైన్ డెమో కాల్ డేటా ఇదే కదా, మనం ఇప్పుడే కదా కాల్ చేసింది, డెమో కాల్ డేటా పైప్ లైన్. సో ఇప్పుడు ఈ ఇన్వర్క్ పైప్ లైన్ యాక్టివిటీ ద్వారా ఒక పైప్ లైన్ అంటే ఫ్యాబ్రిక్ వర్క్ స్పేస్, గుర్తుంచుకోండి, ఫ్యాబ్రిక్ వర్క్ స్పేస్ లో ఏదైతే పైప్ లైన్స్ ఉంటుందో ఆ పైప్ లైన్ ని వేరే పైప్ లైన్ లో కాల్ చేస్తున్నాం అనమాట. సో మీరు అనుకోవచ్చు సారీ, సో ఇన్వర్క్ పైప్ లైన్ లెగసీ ఉంది కదా, ఇది ఎందుకంటే
సో ఇది లెగసీ అనేది మేబీ డిప్రికేటెడ్ అవ్వచ్చు ఫ్యూచర్‌లో. బట్ ఇదేంటంటే సో 3 ఆప్షన్స్ లైక్ ఫ్యాబ్రిక్ కావచ్చు, ఏడీఎఫ్ కావచ్చు, సినాప్స్ కావచ్చు వితిన్ ఎ సింగిల్ సో పైప్‌లైన్ యాక్టివిటీలో 3 కూడా పాసిబిలిటీ ఉంటది కాబట్టి గోయింగ్ ఫార్వర్డ్ ఇది బెస్ట్ ఆప్షన్ అని నా అభిప్రాయం. ఓకే. సో అందుకనే దీని గురించి కూడా ఒక ఎక్స్‌పెరిమెంట్ లాగా చేస్తున్నాను. లెట్స్ ట్రై టు రన్ దిస్ వన్. లోడ్ అవుతుంది. లెట్స్ వెయిట్. Still going on. Why it is taking so much time, but we'll wait, no problem. ఓకే. మోర్ దాన్ మినిట్. బట్ సో యూజువల్‌గా ఇంత టైం అయితే తీసుకోదనమాట. కొన్ని కేసెస్‌లోనే మాత్రమే కొంచెం టైం అయితే తీసుకుంటుంది. సో ఇట్స్ ఓకే. నో ప్రాబ్లమ్. ఓకే. మీరు చూసారు కదా! సో 1 మినిట్ 19 సెకండ్స్ అయితే పట్టింది. సో సక్సెస్‌ఫుల్‌గా సేవ్ అయింది. ఇప్పుడు ఈ పైప్‌లైన్‌కెళ్ళాలంటే సో దీని మీద క్లిక్ చేస్తే ఆ పర్టిక్యులర్ పైప్‌లైన్ ఎగ్జిక్యూషన్‌కెళ్ళి సో అది కరెక్ట్‌గా వాల్యూస్ రిటర్న్ చేయడం గాని, లోడింగ్ ప్రాసెస్ గాని అన్నీ కూడా మనకి డీటెయిల్‌గా ఇక్కడ ఉంటుందన్నమాట. ఓకే. లోడ్ అవుతుంది. నెక్స్ట్ వెయిట్. ఓకే. మీరు చూసారు కదా! సో పైప్‌లైన్ రన్ డీటెయిల్స్ అనేది సో మీరు కంప్లీట్ డీటెయిల్‌గా ఇక్కడ చెక్ చేసుకోవచ్చనమాట. బట్ అదేంటంటే మనం జస్ట్ డెమో పైప్‌లైన్ కాబట్టి పెద్ద కాంప్లెక్స్ ఏమి ఉండదనమాట. ఓకే. సో మీకైతే అర్థమైంది కదా! సో ఈ ఇన్వాల్వ్ పైప్‌లైన్ యాక్టివిటీ ద్వారా ఫ్యాబ్రిక్ వర్క్ స్పేస్‌లోనే కావచ్చు, ఏడీఎఫ్‌లో కావచ్చు, సినాప్స్‌లో కావచ్చు ఏదైనా సరే పైప్‌లైన్ మనం కాల్ చేసుకోవడానికి పాసిబిలిటీ అయితే ఉందనమాట. సో ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ యూ నెక్స్ట్ డే. బై బై.